నమస్తే వెల్కమ్ టు స్పాట్లైట్. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతోంది. శాండ్ పాలసీ తెచ్చిన పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం ఇలాంటి కారణంగా చాలా చోట్ల ఏది సక్రమమో ఏది అక్రమమో గుర్తించలేని పరిస్థితి ఉంటోంది. గతంలో రాత్రి వేళల్లో జరిగిన ఇసుక దందా ఇప్పుడు పట్టపగలే జరుగుతోంది. నకిలీ పర్మిషన్, సేమ్ నంబర్ ప్లేట్లపై రకరకాల వాహనాలు తిప్పుతూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ రవాణా చేసే వాహనాలను పట్టుకునేందుకు వెళ్తే దాడులకు సైతం తెగబడుతున్నారు. మరోవైపు ఇసుక తరలించే వాహనాలతో ప్రమాదాల తీవ్రత కూడా పెరుగుతోంది. నేరెళ్ల ఘటన నుంచి నిన్న మొన్నటి దాకా యాక్సిడెంట్లు పెరుగుతూనే ఉన్నాయి. అసలు ఇసుక విధానంలో ఎలాంటి లోపాలు తెరపైకి వస్తున్నాయి? అక్రమార్కులకు దొరుకుతున్న లొసుగులు ఏంటి? అధికారుల పర్యవేక్షణ ఎక్కడ లోపిస్తోంది? ఇలాంటి విషయాలను ఇవాల్టి స్పాట్లైట్ లో చూద్దాం. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఓవైపు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ తరలిస్తూ, ఇంకోవైపు వినియోగదారుల జేబులకు చిల్లు పడేలా బహిరంగ మార్కెట్లో ధరలు పెడుతున్నారు. ప్రభుత్వ పథకాల పేరు చెప్పి కొన్ని చోట్ల కళ్లు గప్పి ఇసుక తరలించేస్తున్నారు. ఇసుక తవ్వకం దగ్గర నుంచి అమ్మేదాకా అడుగడుగునా అక్రమాలే కనిపిస్తున్నాయి. శాండ్ పాలసీ పటిష్టంగా అమలు చేయకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో వాగులు, వంకలు, ఉపనదులు, నదులు ఇలా 5 కేటగిరీలుగా మైనింగ్ డిపార్ట్మెంట్ ఇసుక రీచ్లను విభజించింది. ఇందులో 1, 2 కేటగిరీలకు చెందిన స్థానిక వాగులు, చిన్న వంకల నుంచి స్థానిక అవసరాల కోసం ఇసుకను కేటాయిస్తారు. తవ్వకాలు, అమ్మకాల వంటి బాధ్యతలను తహసీల్దార్లు పర్యవేక్షిస్తారు. 3, 4, 5 కేటగిరీల్లో తుంగభద్ర ఎడమగట్టు, కృష్ణా, గోదావరి నదీ తీరాలు, వాటి ఉపనదులు ఉన్నాయి. వీటి నుంచి ఇసుక వెలికి తీసి విక్రయించే బాధ్యతను టీఎస్ఎంటీసీ నిర్వహిస్తుంది. వీటితో పాటు ఇసుక మేట వేసిన వ్యవసాయ పట్టా భూముల్లో తవ్వకాలకు అనుమతులు, విక్రయాలను టీఎస్ఎంటీసీ పర్యవేక్షిస్తుంది. ఓవరాల్ గా ఇది పరిస్థితి. రీచ్లకు సంబంధించి విభజన బాగుంది. అయితే నిబంధనల్లో లొసుగులు, పర్యవేక్షణ లేకపోవటం, ప్రజాప్రతినిధులు, రాజకీయ జోక్యం కారణంగా ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. రాష్ట్రంలో రోజు ఎక్కడో చోట ఇసుక లారీ, ఇసుక ట్రాక్టర్ పట్టివేత వార్తలు కామన్ గా వస్తూనే ఉన్నాయి. వీటితో పాటే ఇసుక తరలిస్తున్న వాహనాలు ఢీకొని చనిపోతున్న వారు ఉంటున్నారు. చాలా బండ్లకు నెంబర్ ప్లేట్లు కూడా లేకుండా కథ నడిపిస్తున్నారు. కొందరు అధికారులు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుకతో డీలింగ్ చేసే వారిలో చాలా మంది రాజకీయ నేతలే ఉండటంతో ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటోంది. దీంతో సహజ సంపద అక్రమార్కుల వశమవుతోందని మొదటి నుంచి చాలా మంది మొత్తుకుంటూనే ఉన్నారు. కొన్ని చోట్ల గ్రామస్తులే ఇసుక అక్రమంగా తరలించే వాహనాలను పట్టించిన సందర్భాలున్నాయి. కొన్ని ఘటనల్లో తనిఖీలకు వెళ్లిన పోలీసులపై దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఎవరైనా ఇసుక మాఫియాను అడ్డుకునే ప్రయత్నం చేసినా తెర వెనక బలమైన శక్తులు వారి పనిని అడ్డుకుంటున్నాయన్న వాదనలున్నాయి. ఇసుక సహజ వనరు. ఇది రాష్ట్ర ప్రజల సంపద. ప్రభుత్వ ఖజానాకు నిజంగా చేరాల్సిన ఆదాయం. కానీ దారి మధ్యలోనే అది పక్కదారి పడుతోంది. అక్రమాలు కళ్ల ముందు జరుగుతున్నా ఎవరో ఫిర్యాదు చేస్తే గాని, సీరియస్ గా తీసుకుంటే గాని వారికి చెక్ పడడం లేదు. ఇసుకపై ఆదాయం పెరిగిందని ప్రభుత్వం చెబుతున్నా రీచ్లలో తవ్వుతున్న దానికి వస్తున్న డబ్బుకు పొంతన ఉందా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. చెప్తున్నది గోరంతైతే తవ్వుతున్నది కొండంత ఉంటోంది. ఆ లెక్కన చాలా వరకు ఖజానా లాస్ అవుతోందంటున్నారు. శాండ్ పాలసీలో భాగంగా రూల్స్ పెట్టినా వాటిని పాటించేదెవరు, చూసేదెవరన్న ప్రశ్నలున్నాయి. రూల్స్ ఫాలో అవ్వక ఇష్టానుసారం ఇసుక తరలింపుతో సమస్యలు పెరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా వినియోగదారులకు ఏదైనా బెనిఫిట్ ఉందా అంటే అది లేకుండా పోతోంది. ఇసుక ధర వింటేనే దడ పుట్టేలా రేట్లున్నాయి. ఇటు ప్రభుత్వ ఖజానాకు లాస్, అటు వినియోగదారుల జేబులకు చిల్లు పడడం తప్ప ఉపయోగం ఉండటం లేదు. రాష్ట్రంలోని 37 రీచ్ల నుంచి రోజు సగటున 50,000 క్యూబిక్ మీటర్ల ఇసుకను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అమ్ముతోంది. వెలికి తీసిన ఇసుకను సమీపంలోని స్టాక్ పాయింట్లకు తరలించి ఆన్లైన్ బుకింగ్ ద్వారా విక్రయిస్తుంటారు. ఈ విధానంలో ట్రాక్టర్ కు 3.5 టన్నులు, 10 టైర్ల లారీకి 18 టన్నులు, 12 టైర్ల లారీకి 26 టన్నులు, 14 టైర్ల లారీకి 32 టన్నులు, 16 టైర్ల లారీకి 35 టన్నుల ఇసుక పరిమితి పెట్టారు. ఒక్కో టన్నుకు 600 రూపాయల చొప్పున డీడీ చెల్లించాల్సి ఉంటుంది.
సబ్వే ఇసుకకు సంబంధించిన స్లాట్ బుకింగ్ కేవలం 5-10 నిమిషాల టైంలోనే ముగిసిపోతోంది. స్లాట్ బుకింగ్ ఎప్పుడు ఉంటుందన్న విషయంపై సాధారణ జనానికి పెద్దగా అవగాహన లేకపోవడంతో దళారులకు వరంగా మారింది. వీరు ఇంకొందరితో కలిసి వినియోగదారుల మాదిరిగా శాండ్ ను బుక్ చేసుకుంటున్నారు. దాన్ని బహిరంగ మార్కెట్ కు తరలించి ఎక్కువ మొత్తానికి అమ్ముతున్నారు. కొందరు మీ సేవా నిర్వాహకులు కూడా స్లాట్ బుకింగ్లు చేస్తూ డిమాండ్ ను బట్టి డీడీలకు ఎక్కువ మొత్తాలు వసూలు చేసుకుంటున్నారు. రీచ్లలో అనుమతుల ప్రకారమే తవ్వకాలు, ఆన్లైన్లో బుక్ చేసిన పరిమాణాన్ని మాత్రమే లారీలు, ట్రాక్టర్లలో నింపటం, వరుస క్రమాన్ని పాటించటం ఇవన్నీ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో జరగాలి. రీచ్లు, స్టాక్ పాయింట్ల దగ్గర పర్యవేక్షణ కోసం టీఎస్ఎండీసీ ప్రాజెక్టు అధికారులను నియమించింది. రీచ్లలో ట్రాక్టర్లు, లారీలు, వాహనాలను బట్టి ఇసుక తరలింపు పరిమితి ఉంటుంది. కానీ ఇష్టం వచ్చినట్టుగా టన్నుల కొద్దీ అదనంగా ఇసుక నింపి తీసుకువెడుతున్నారు. ఇలా రోజు వేలాది లారీల్లో అదనంగా ఇసుక తరలుతుండటంతో ప్రభుత్వానికి భారీగా నష్టం జరుగుతోంది. ఇసుక విక్రయాల్లో పారదర్శకత పాటించడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం శాండ్ మైనింగ్ పాలసీ 2014 ను అమల్లోకి తెచ్చింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇసుక రీచ్లను లాటరీ పద్ధతిలో కేటాయించేవారు. కొత్త పాలసీ ప్రకారం టెండర్ విధానంలో అప్పగిస్తున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ జిల్లా స్థాయి కమిటీల ద్వారా రీచ్లను గుర్తించి కాంట్రాక్టర్లకు తవ్వకాల బాధ్యత ఇస్తోంది. కాంట్రాక్టర్లు ఇసుకను తోడి సమీపంలోని స్టాక్ యార్డుకు తరలించాలి. ఈ ఇసుకను ఆన్లైన్లో అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఎండీసీ ద్వారా శాండ్ సేల్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ను ప్రవేశపెట్టింది. ఆన్లైన్ పద్ధతిలో బుక్ చేసుకున్న వారికి టన్నుకు 600 చొప్పున డీడీల రూపంలో తీసుకుని ఇసుకను అమ్ముతారు. కానీ అక్రమార్కులు, దళారులు ఈ విధానంలోని లోపాలు, లొసుగులను ఆధారంగా చేసుకుని వినియోగదారుల ముసుగులో ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణాలో ముఖ్యంగా నకిలీ పర్మిషన్లతో ఎక్కువ లాస్ జరుగుతోంది. ఒకే పర్మిషన్ పేపర్, ఒకే నంబర్ ఉన్న వాహనాల్లో ఎక్కువ ట్రిప్పుల్లో ఇసుక తరలిస్తున్నారు. వే బ్రిడ్జిల్లో బరువు మార్చేస్తున్నారు. పగలు మాత్రమే చేయాల్సిన పనిని రాత్రిపూట కూడా కంటిన్యూ చేస్తున్నారు. అధికారికంగా రీచ్లు సరిగ్గా ఏర్పాటు అవ్వకపోవడంతో అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇసుక లభ్యత విషయంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఇసుక మాఫియా పని సులువు అవుతోంది. ఎక్కడికక్కడ కఠినంగా రూల్స్ అమలు చేస్తే ఎవరి ఆటలు కూడా సాగవు. కానీ పరిస్థితి మరోలా ఉంటోంది. ఇసుక అక్రమ రవాణాలో ముఖ్యంగా నకిలీ పర్మిషన్లతో చాలా వరకు పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఒకే పర్మిషన్, ఒకే నెంబర్ ఉన్న వేర్వేరు వాహనాలతో ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా అక్రమాలకు పాల్పడుతూ తరలిస్తున్న ట్రాక్టర్లు, లారీలు క్రమం తప్పకుండా పట్టుబడుతూనే ఉన్నాయి. అది కూడా అనుమానం వచ్చి చెక్ చేస్తేనే, ఎవరో ఫిర్యాదు చేస్తేనే దొరుకుతున్నాయి. మైనింగ్, రెవెన్యూ, పోలీసుల నిఘా నుంచి తప్పించుకుని ఇసుకను తరలించేస్తున్నారు. కొన్ని చోట్ల అధికారులు కూడా కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. అదనంగా నింపుకున్న ఇసుకతో బయలుదేరే లారీలకు దొంగ వే బిల్లులు తీసుకుంటున్నారు. పరిమితి మేరకే లోడ్ ఉన్నట్లుగా చూపుతున్నారు. కొందరు వే బిల్లుల నిర్వాహకులు సహకరిస్తూ తప్పుడు తూకాలు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిజానికైతే అక్రమాలకు చెక్ పెట్టాలంటే టీఎస్ఎండీసీ ద్వారా రీచ్లు, స్టాక్ పాయింట్ల వద్దే వే బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలి. కానీ 13 చోట్ల మాత్రమే పనిచేస్తున్నాయంటున్నారు. ఓవైపు ప్రభుత్వ పథకాల పేరిట వాగులు, వంకల నుంచి ఇసుకను తవ్వేస్తుంటే కృష్ణా, గోదావరి, ఇతర నదుల కేంద్రంగా సాగుతున్న ఆన్లైన్ ఇసుక విక్రయాల్లోనూ భారీగా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. రీచ్లలో తవ్వకాలు మొదలుకుని స్టాక్ పాయింట్లకు తరలింపు, అమ్మకాలు, తూకం వంటి వాటిలో లొసుగులు ఇసుక వ్యాపారులకు వరంగా మారాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ ఇసుక ఉంటే అక్కడ వందలాది ట్రాక్టర్లు, లారీలు కనిపిస్తున్నాయి. గత నెల జగిత్యాల జిల్లా వేంపల్లి గ్రామ శివారులో ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లగా ఇసుక మాఫియా పోలీసులపైనే రాళ్లు, కర్రలు, పారలతో దాడి చేశారు. ఆ ఘటనలో ఓ ట్రైనీ ఎస్ఐతో పాటు 2 కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. దీంతో 24 మంది ఇసుక అక్రమ రవాణాదారులపై కేసు నమోదు చేసి 18 మందిని రిమాండ్ కూడా చేశారు. జగిత్యాల జిల్లాలో ప్రజా అవసరాలు తీర్చేలా సరిగా ఇసుక రీచ్లు ఏర్పాటు చేయకపోవడంతో ఏది సక్రమమో, ఏది అక్రమమో తెలియలేని పరిస్థితి ఉంది. అధికారికంగా ఇసుక దొరక్కపోవడంతో ఇసుకదారులు చెప్పిందే ధర, పోసిందే ఇసుక అన్నట్లుగా పరిస్థితి తయారైంది. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో ఖనిజ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గతంలో ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు.
కానీ ఆ కేంద్రాల్లో అధిక ధరలు ఉండటంతో కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపలేదు. దాంతో కొన్ని రోజులకే వాటిని మళ్లీ మూసేశారు. రీచ్లను ఏర్పాటు చేసి అధికారికంగా ఇసుక విక్రయిస్తే సీనరేజ్ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా అధికంగా వచ్చే అవకాశం ఉన్నా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇసుక డిమాండ్ ఎక్కువ ఉన్న రోజుల్లో అడ్డగోలు రేటు పెట్టి బ్లాక్ లో కొనాల్సిన పరిస్థితి ఉంటోంది. ప్రభుత్వం నిర్ణయించిన రేటు లెక్కన అయితే ఒక లారీ ఇసుక అంటే 18 టన్నులు ఉంటే సుమారు 10,000 రూపాయల వరకు ఉంటుంది. కానీ బ్లాక్ లో ఏకంగా 40,000 దాకా పెట్టి కొనుక్కోవాల్సి వస్తోంది. అది కూడా సమయానికి దొరకటం లేదు. మరోవైపు అక్రమ దందా ఎక్కడికక్కడ కంటిన్యూ అవుతూనే ఉందంటున్నారు. అధికారులు సీరియస్ గా దృష్టి పెడితే జగిత్యాల జిల్లాలోనే పదుల సంఖ్యలో ఇసుక డంపులు బయటపడతాయంటున్నారు. గతంలో రాత్రి వేళల్లో చేసే దందా ఇప్పుడు పట్టపగలే జరుగుతోందంటున్నారు. అతివేగంతో ప్రయాణిస్తున్న ఈ ఇసుక లారీలు చాలా మంది ప్రాణాల మీదికి తెస్తున్నాయి. మాది స్థానికంగా ఉన్నటువంటి 15వ వార్డు, జగిత్యాల మున్సిపల్ 15వ వార్డు. అయితే మేము ఇక్కడ నివసించడానికి ప్రొద్దున అసలు వాకింగ్ పోవడానికి కూడా పూర్తి భయాందోళనకు గురవుతున్నాం. దీనికి ముఖ్య కారణం ఇసుక అనేది అక్రమ రవాణా జరుగుతుంది. ప్రొద్దున 3 గంటల నుంచి మొదలుకొని 6-7 గంటల దాకా కూడా ఇసుక ట్రాక్టర్లు అనేవి అతివేగంగా ఫుల్ లోడెడ్ తోటి రావడం జరుగుతుంది. మేము ప్రొద్దున అసలు బయటకు వెళ్ళడానికి కూడా పూర్తిగా భయాందోళనకు గురవుతున్నాం. ఎన్నిసార్లు కూడా అధికారులకు ఫిర్యాదు చేసినా వారు అధికార పార్టీకి సంబంధించిన నాయకుల ఇసుక ట్రాక్టర్లని వాళ్ళు భయపడుతున్నట్టున్నారు. పూర్తిగా దీనిపై అసలు ఎట్లాంటి చర్య తీసుకోవడానికి కూడా వాళ్ళు ముందుకు రావడం లేదు. మన గోదావరి తలాపుకున్నట్టు గోదావరి ఇసుక లోపల మన జగిత్యాల జిల్లాలో కానీ, జగిత్యాల నియోజకవర్గంలో కానీ, ధర్మపురి నియోజకవర్గంలో కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకు ఇసుక దొరకాలంటే చాలా విపరీతమైనటువంటి అత్యధిక రేట్లతోని ఇసుక దొరికే పరిస్థితి ఉన్నది. అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కనసాగే లోపల ఇసుక మాఫియా నడుస్తుంది. ఇసుక మాఫియా అధికార పార్టీ కనసాగలో నడుస్తున్న విషయానికి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ప్రభుత్వ పరంగా రీచెస్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి ఓపెన్ యాక్షన్ పెట్టి సామాన్య ప్రజానికానికి ట్రాక్టర్ల ద్వారా ఎవరైతే ఇండ్ల కోసం తీసుకొచ్చుకున్న వాళ్ళకు ప్రభుత్వం ఒక రేట్ ఫిక్సేషన్ చేసి మన తలాపు గోదావరి ఉన్నది కాబట్టి మినిమం రేట్ ద్వారా ఇసుక సరఫరా చేసే అవకాశము ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి ఉన్నది. కంటిన్యూస్గా ఏవైతే ఇల్లీగల్గా వితౌట్ ఎనీ వ్యాలిడ్ పర్మిషన్ ఉన్న వాటినన్నింటినీ కూడా మనము కస్టడీలోకి తీసుకొని వాళ్ళకి చట్ట ప్రకారం ఫైన్ ఇంపోజ్ చేసి మొదటిసారి తప్పిదం చేస్తే జీవో ప్రకారం మనకున్న సర్క్యులర్ ప్రకారం 5,000 రూపీస్ ఫైన్ ఇస్తున్నాము. అదే రెండోసారి కనుక మనకు పట్టుబడితే 15,000 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాము. అదే ఒకవేళ ట్రాక్టర్ సిమిలర్ ట్రాక్టర్ మూడోసారి పట్టుబడితే దానికి కాన్ఫిస్కేషన్ కొరకు కోర్టుకి సరెండర్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారికి కూడా పర్మిషన్ కొరకు లెటర్ రాయడం జరిగింది. ఆప్షన్ విషయం దాన్ని డిస్పోజల్ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో దాన్ని కలెక్టర్ గారికి రాయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దానికి డిస్పోజల్ ప్రభుత్వ అవసరాల కొరకు ఎవరైనా ప్రభుత్వ పనులు జరిగితే వాటికి తగిన చలాన్ పేమెంట్ చేసుకొని ఇసుకకు సంబంధించి మైనింగ్ అండ్ రెవెన్యూ శాఖలకి ద్వారా దాన్ని డిస్పోజ్ చేయడమని చెప్పడం జరిగింది. నిజానికి పట్టుబడుతున్న వాహనాలు కూడా మామూళ్లు సరిగా ఇవ్వని వారివేనన్న ప్రచారం జరుగుతోంది. పోలీసులు పట్టుకోవడం, దాన్ని రెవెన్యూ వారికి అప్పగించడం, ఆ తర్వాత చలాన్స్ వేసి వదిలేయటం, 3 కంటే ఎక్కువ సార్లు బండ్లు పట్టుబడితే సీజ్ చేస్తున్నామని చెప్పటం కామన్ గా మారుతోందంటున్నారు. ఇసుక రీచ్లను అధికారికంగా క్రమపద్ధతిలో నిర్వహించే పరిస్థితి కూడా లేకుండా పోతుండటంతో అటు సర్కార్ ఖజానాకు నష్టం జరుగుతోంది. అదే సమయంలో వినియోగదారులకు పెను భారం పడుతోంది. వాల్టా చట్టాన్ని కూడా తూట్లు పొడిచి అక్రమార్కులు తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగా నది ఇసుక హారతి కర్పూరంలా కరిగిపోతూనే ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న పెన్గంగాలోని ఇసుకను అక్రమార్కులు ఎప్పటికప్పుడు తోడేస్తున్నారు. లాక్డౌన్ టైంలో మరింత రెచ్చిపోయారు. ఆదిలాబాద్ జిల్లాలోని జాతీయ రహదారి, అంతర్రాష్ట్ర రహదారి పొడవునా ఎటు చూసినా ఇసుక అక్రమంగా తరలించే వాహనాలదే హవా కనిపిస్తోంది. పెన్గంగా పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు వీడీసీల పేరుతో విచ్చలవిడిగా ఇసుక దందాను ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వ పనుల పేరు చెప్పి చాలా వరకు తరలించేస్తున్నారు. చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పేరు చెప్పి పని చేసుకుంటున్నారు. ఇసుకకు ఒక ధర నిర్ణయించి దాని ఆధారంగా ప్రభుత్వానికి సీనరేజ్ ఛార్జీల రూపంలో ప్రతి క్యూబిక్ మీటర్కు కొంత చెల్లించాలి. మండల స్థాయిలో తహసీల్దార్, గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి ఇసుక మేటలు తీసి సరఫరా చేసే ప్రక్రియను పరిశీలించిన అనంతరం వేబిల్లు ఆధారంగా ప్రక్రియ కొనసాగించాలి. అయితే ఇది ఎక్కడా సరిగ్గా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. గ్రామాల్లో ఉచితంగా ఆలయాలు నిర్మిస్తామనే ఆశ చూపి కొందరు భారీగా ఇసుకల్ని డంప్ చేస్తున్నారు. ఇది కూడా సమస్యగా మారుతోంది.
ఇసుక అక్రమ దందా చేసేవారు త్వరగా టార్గెట్ ప్లేస్ కు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అందరి కళ్ళు గప్పి వెళ్లాలంటే రాత్రి టైంను ఎంచుకుంటారు. అది కూడా ఫాస్ట్ గా వెళ్ళాలి. ఈ క్రమంలో చాలా వరకు యాక్సిడెంట్లు చేస్తున్నారు. ఇలా అక్రమంగా తరలించే వాహనాల్లో చాలా వరకు కాలం చెల్లినవి, ఫిట్నెస్ లేనివే ఉంటున్నాయి. ఒకవేళ సీజ్ చేసినా పెద్దగా నష్టం లేకుండా వదిలేయొచ్చన్న ఆలోచన ఇసుక మాఫియాది. ఇది వర్షాకాలం సీజన్ కావడంతో ఇసుక వాహనాల రద్దీ కాస్త తక్కువన్నా సమ్మర్ సీజన్లో పీక్ స్టేజ్లో ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా చాలా వాహనాల్లో ఇసుక తరలిస్తుండటంతో ఎక్కడా పట్టుబడొద్దన్న ఉద్దేశంతో రాత్రి వేళల్లో వేగంగా వాహనాలు నడుపుతుంటారు. దీంతో రోడ్లన్నీ ధ్వంసమవడం, యాక్సిడెంట్లు జరగడం కామన్ గా మారుతోంది. ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఫిట్నెస్ లేకపోవడం, లోడ్ ఎక్కువగా ఉండడంతో బండ్లు కంట్రోల్ అవ్వక జనం మీదికి దూసుకెళ్తున్నాయి. ఓవర్లోడ్, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వంటి కారణాలతో తరచూ సిరిసిల్ల, హైదరాబాద్ రూట్లో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో నేరేళ్ల ఘటనలో ఒకరు చనిపోవడం, ఆగ్రహించిన గ్రామస్తులు లారీలకు నిప్పంటించడం, ఆ తర్వాత బాధ్యులపై పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగం వంటివి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యాయి. ఇటీవలే ఇసుక లారీ ప్రమాదంలో మరో రైతు చనిపోయాడు. సిరిసిల్ల నియోజకవర్గంలో మానేరు నుంచి ప్రతిరోజు వందల లారీలు, ట్రాక్టర్ల ద్వారా ఇసుక వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక్కడి అధికారిక రీచ్ నుంచి మల్లన్న సాగర్ తో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా నిర్మిస్తున్న ప్రాజెక్టుల కోసం ప్రతిరోజు లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. ఓవైపు అధికారుల నిర్లక్ష్యం, మరోవైపు లారీ యజమానుల అత్యాశ కారణంగా సామాన్యుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. రెండు 2017లో జరిగిన నేరెళ్ల ఘటన నుంచి ఇటీవలే ముస్తాబాద్ మండలం తెర్లుమది ఘటనల వరకు ఎన్నో ప్రాణాలు ఇసుక లారీలకు బలయ్యాయి. సిరిసిల్ల సమీపంలోని తంగళ్లపల్లి సహా మరో 5 చోట్ల అధికారిక ఇసుక రీచ్లు ఉన్నాయి. భారీ క్రేన్లతో ఇక్కడ ఇసుక మైనింగ్ జరుగుతుంటుంది. అయితే వాల్టా చట్టానికి వ్యతిరేకంగా ఇసుక తోడుతున్నారని, వీటిని ఆపాలని గతంలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయంతో స్థానికులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఇది ప్రధానంగా చెప్పడానికి కారణం ఏంటంటే అక్రమమైన మార్గంలో సంపాదన చేయడానికి వాళ్ళకి ఇసుక అవసరం కాబట్టి అక్రమంగా క్వారీలను తయారు చేసింది. ఈరోజు ఆ క్వారీలకు వెళ్ళి ఇసుకను తీసుకెళ్లాలంటే, ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ప్రతి లారీ ఓనర్ కూడా, ఎందుకంటే ఓవర్లోడ్ లేకపోతే ఏ లారీ యజమాని కూడా గిట్టుబాటు ధర కుదరదు, గిట్టుబాటు కాదు. కాబట్టి ఓవర్లోడ్ అయితేనే మేము వస్తామంటే ఓవర్లోడ్ గురించి ఈరోజు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడబలుకొని చేస్తున్నటువంటి వ్యాపారం ఇది. ఇసుకను తరలించే వాహనాలు గంటకు 50 కిలోమీటర్లకు మించి వేగంతో వెళ్లరాదనే నిబంధనలున్నా వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. సిరిసిల్ల జిల్లాలోని ఇసుక రీచ్ల నుంచి ప్రతిరోజు దాదాపు 1000 నుంచి 1200 దాకా లారీలు, భారీ వాహనాలు ఇసుక తరలిస్తుంటాయి. పరిమితి కంటే దాదాపు 30% మేర ఓవర్లోడ్తో వాహనాలు వెళ్తున్నా చెక్పోస్టుల దగ్గర, వేయింగ్ బ్రిడ్జిల దగ్గర సరైన పర్యవేక్షణ ఉండడం లేదు. ఇసుక లారీల ఆర్టీఏ అధికారుల నియంత్రణ లేకపోవడంతో అవి వెళ్లే రూట్లలో ఇతర వాహనదారులు, పాదచారులు భయపడుతున్నారు. సిరిసిల్ల నియోజకవర్గం నుండి కొన్ని వేల లారీలు రోజుకు గాను ఎన్ని లారీల ఇసుక మల్లన్న సాగర్కు పోయిందో ఇంతవరకు ఎవరికి తెలియదు. ఈ మల్లన్న సాగర్కు ఇన్ని వేల లారీల ఇసుక పడుతుందా అని చెప్పి ఇక్కడ ప్రజలు విస్తుపోతున్నారు. ఇక్కడ పోయే లారీలకు గాను టీఎస్ఎండిసి టర్మ్స్ అండ్ కండిషన్స్కు అనుగుణంగా ఎన్ని లారీలు నడుస్తున్నాయని చెప్పి ఎవరికి తెలియదు. ఎన్నో దారులల్లా ఈ లారీలతోటి యాక్సిడెంట్లో ఎంతో మంది చనిపోయినారు. అయినా కానీ స్థానిక ఎమ్మెల్యే గారికి కనికరం లేదు. ఇక్కడ డిపార్ట్మెంట్ యొక్క అధికారులే మాకు తెలియదు, తెలుసుకుంటామన్న పరిస్థితులు ఉన్నదంటే ఎవరి కనుసన్నల్లో ఇసుక తరలించే వాహనాలతో చిన్న చిన్న యాక్సిడెంట్లు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగిన బాధితులను నయానో భయానో ఒప్పించి విషయం పెద్దది కాకుండా రాజీకి తెచ్చుకుంటున్నారు ఇసుక రవాణాదారులు. సిరిసిల్ల జిల్లా మన్వాడ, బోయిన్పల్లి మండలం కొదురుపాక లాంటి చోట్ల నుంచి కూడా తరచూ ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. దీంతో ఇటు వేములవాడ, కరీంనగర్ మార్గంలోనూ ఇసుక ట్రాక్టర్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. లైసెన్స్ లేని వారు, మైనర్లు వాహనాలు నడుపుతున్నారు. ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేలా ప్రాంతంలో ఇటీవలే ఓ యువకుడు ఇసుక లారీ ఢీకొని చనిపోయాడు. రాత్రిపూట వేగంగా వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఆదివాసీ సంఘాలు, కుటుంబ సభ్యులు రిమ్స్ ఆసుపత్రితో పాటు బేల మండల కేంద్రంలో అప్పట్లో ధర్నా నిర్వహించారు. ఇసుక మాఫియానే యువకుడిని చంపించిందని ఆరోపణలు వచ్చాయి. అయితే పోలీసులు లారీ డ్రైవర్ పై కేసు పెట్టి ఇష్యూ క్లోజ్ చేశారు.
సామాన్యులు ఇసుక కొందామంటే వేలకు వేలు పెట్టాల్సి వస్తోంది. అటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. శాండ్ పాలసీ అమల్లో లోపాలే సహజ సంపద అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లేలా చేస్తుందన్నది నిజం. ఇసుక తవ్వకం దగ్గర నుంచి అమ్మకం దాకా కఠిన చర్యలు తీసుకుంటేనే అక్రమార్కులకు చెక్ పడుతోంది. ఇది వాటి స్పాట్లైట్.